వెల్కమ్ టు మెట్రో ఉదయ్ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలోని మున్సిపల్ పరిధిలో ఇటిక్యాల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు రాపల్లి భగవాన్ దాస్ విద్యార్థులకు యోగా క్లాస్ నిర్వహించి యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. సీట్ను మన భూమికి సమంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, సింపుల్ ఇలాగా చూడండి. రైట్ రైట్ రైట్. ఓకే, చూడండి, చేయండి చేయండి చేయండి. ఓకే, ట్రై చేయండి ట్రై చేయండి, ప్రయత్నం అయితే చేయండి. మీ లెఫ్ట్ మోకాల దగ్గరికి మీ రైట్ కాలు ఇలాగా తీసుకెళ్ళండి. ఓకే, ఇది మీకు చేయవచ్చు, మీరు చేస్తే ఓకేనా. రైట్ హ్యాండ్ సపోర్ట్ ఇలాగా తీసుకోండి. మీ లెఫ్ట్ హ్యాండ్ ఇలాగా పైకి లేపి చూడండి. ఇలాగా మీ మోకాలు మూవ్ చేయండి. ఇలా రావాలి బయటకు. వచ్చిన తర్వాత ఇలా పట్టుకొని మన చూపు ఇలా ఉండాలి. చెయ్యి ఇక్కడ రావాలి, చూపు అటు ఉండాలి. ఇప్పుడు చేయండి ఇలాగా సపోర్ట్. ఒకటేమో సాలింగ్ చేసి అది బటన్ ప్రాబ్లం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుంటే కానీ బ్యాక్గ్రౌండ్ పెడితే అని చెప్పేదాన్ని అది ఇక అది చెక్ చేయాలి. ఎప్పుడన్నా చేసి మండే అందరికీ నమస్కారం. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ ఇట్క్యాల మండలం లక్షటిపేట మంచిర్యాల జిల్లా పాఠశాలలో ఈరోజు అంగరంగ వైభవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా రాపల్లి భగవాన్ దాస్ గారు యోగా మాస్టర్ గారిని ప్రత్యేక ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు మా స్కూల్ బాలబాలికలందరికీ యోగాలో శిక్షణ, యోగా వల్ల జరిగే ప్రయోజనాలను వారు వివరిస్తారు. వారికి ధన్యవాదాలు. మెట్రో ఛానల్ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 21 ఇప్పుడు 11వ అంతర్జాతీయ 11వ యోగా దినం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ 11 జూన్నే ఎందుకు మనం యోగా దినము చేసుకోవాలని అంటే, ఈ సంవత్సరం మొత్తంలో మనకు జూన్ 21 డే అనేది దినం అనేది ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి స్పెషలైజేషన్ ప్రత్యేకత ఉండాలని ఈ రోజును ఎన్నుకోవడం జరిగింది పెద్దలు. అందుకే ఎవ్రీ జూన్ 1కి జూన్ 21కి మనం యోగా దినం జరుపుకుంటున్నాము. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఈ యోగా మూలంగా మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు యోగాలో మనకి
మన బాడీ మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్య నమస్కారాలు చేసినట్టయితే మన బాడీలో దాదాపు 600 వరకు కండరాలు ఉంటాయి. తర్వాత ఈ మజిల్ సిస్టమ్ కానీ రెస్పిరేటరీ సిస్టమ్ కానీ ఏది చూసుకున్నా కూడా మొత్తం మనకు సూర్య నమస్కారాలు మొత్తం ఎక్సర్సైజ్ అవుతుంది. అదే మీరు మామూలుగా జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేస్తే అలాంటిది ఎక్కడ మనకు కాదు. ఓన్లీ 600కు 45 కండరాల వరకే మనకు మజిల్స్ దానికి యాక్షన్ జరగడం జరుగుతుంది. తర్వాత ఈ యోగా వలన మనకు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. మన రెస్పిరేటరీ సిస్టమ్ అనేది మనం స్ట్రెంథింగ్ చేసుకోవచ్చు. దాంతో మన శ్వాస రేటు తగ్గుతుంది. శ్వాస రేటు తగ్గితే మన యొక్క ఆయు ప్రమాణం అనేది పెరుగుతుంది. మనకు దాదాపుగా మనిషి 15 నుంచి 16 వరకు మామూలు ఆరోగ్యవంతుడు, మనం అనుకునే ఆరోగ్యవంతుడు 15 నుంచి 16 వరకు శ్వాసలు తీసుకొని వదిలితే ఒకటి. ఇలాంటి 15 నుండి 16 మనిషిగా మామూలుగా జీవితకాలం మనిషిది 100 నుంచి 110 సంవత్సరాలు బ్రతుకుతాడు. అదే మనము అందులోకి వెళ్ళి ఒక్క శ్వాస అయినా మనము తగ్గిస్తే అంటే 14 శ్వాసలు మనం నిమిషానికి తీసుకున్నట్టయితే ఒక్క శ్వాస ఈక్వల్ టు ఒక 20 సంవత్సరాలు మనము మన ఆయుర్దాన్ని పెంచుకోవచ్చు. అది యోగా వల్లనే. అది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే ప్రాణాయామాల ద్వారా వేరియేషన్స్ ఉంటాయి చాలా ఇందులో. అది కూడా మనం లిమిటేషన్స్ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీకి అనుగుణంగా వాళ్ళ యొక్క మనిషి యొక్క వాత పిత్త కఫ దోషాలను అనుగుణంగా వాళ్ళకు చేయించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పిల్లలకు కూడా మెమొరీ పవర్ మంచిగా నిలబడి మంచి పిల్లలకి చదువు మార్కులు ఎక్కువ రావాలన్నా కూడా ధ్యానం చేస్తే మనకు ఎక్కువ మార్కులు వస్తాయి. వాళ్ళకు మెమొరీ పవర్ అనేది పెరుగుతుంది. యోగాతోటి రెస్పిరేటరీ సిస్టమ్, తర్వాత మజిల్ సిస్టమ్, బోన్ సిస్టమ్, నర్వ్ సిస్టమ్ ఇవన్నీ స్ట్రెంథిన్ అవుతాయి. ఇవన్నీ కంప్లీట్గా స్ట్రెంథిన్ అయ్యే ఒక టెక్నాలజీ ఉన్నదంటే ఒక యోగా ద్వారానే అది సాధ్యమవుతుంది. అందుకని యోగా చెయ్యండి, ఆరోగ్యంగా ఉండండి. కరో యోగ్ రహో నిరోగ్. యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. అందరికీ ధన్యవాదాలండి.